10,000 వాలా వేల్చి గల్లీ మొత్తం గత్తర లేపాలి. మనం షార్ట్ వేలిస్తే అది కిలోమీటర్ పైకి ఎగిరి మొత్తం చుట్టూ 10-15 కాలనీలకు కనపడాలి. చుచ్చుబుడ్లు, కాకర పూలు, భూచక్రాలు, విష్ణు చక్రాలు ఏంది అన్ని వేల్సాలే. దీపావళి పండుగ అంతా మన ఇంటి ముందరనే కనపడాలి. అంతా బాగానే ఉంది, కానీ ఇదే టైంలో గాలి కాలుష్యం గురించి కూడా కొంచెం ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది. మనకు నచ్చినట్టు సంతోషంగా పండగ జరుపుకుంటూనే ఎంతో కొంత పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నమే గ్రీన్ క్రాకర్స్. ఎవ్రీ ఇయర్ దీపావళి రోజున ఇండియాలో ఉన్న అన్ని సిటీస్లో గాలిలో నాణ్యత పడిపోద్ది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. పొగకి కొన్ని చోట్ల ఎదురెదురుగా వచ్చే వెహికల్స్ కనపడక యాక్సిడెంట్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఎట్లా? దీనికి పరిష్కారం ఏంది? క్రాకర్స్ కాల్చకుంటే మనసు ఊకోదు, క్రాకర్స్ కాలిస్తే వాయు కాలుష్యం. దానికోసమే CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇది ఒక ఆర్గనైజేషన్. దీంతో పాటు నేషనల్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ రెండు సంస్థలు కలిపి గ్రీన్ క్రాకర్స్ని డెవలప్ చేసినాయి. ఈ రెండు సంస్థల వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆ గ్రీన్ క్రాకర్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు వాటి ఫార్ములా మనకు చెప్పి మనల్ని ఆ క్రాకర్స్ తయారు చేసేలా ప్రోత్సహిస్తారు. ఈ ఇయర్ ఆల్మోస్ట్ 1,400 మంది ఈ క్రాకర్స్ తయారీదారులు ఈ వెబ్సైట్లో నమోదు చేసుకున్నారు. వీళ్ళందరికీ గ్రీన్ క్రాకర్స్ ఫార్ములాస్ వచ్చినాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంతమందికి ఉపాధి కూడా దొరుకుతుందన్నమాట. మరి ఇంతకీ ఈ గ్రీన్ క్రాకర్స్ వల్ల ఉపయోగాలు ఏంది? సాధారణ క్రాకర్స్తో పోలిస్తే ఈ గ్రీన్ క్రాకర్స్ 45% దుమ్ము, ధూళి, పొగని తక్కువ రిలీజ్ చేస్తాయి. మనం నార్మల్ క్రాకర్స్లో వాడే కెమికల్స్ యాంటిమోనీ, లిథియం, ఆర్సెనిక్, లెడ్, మెర్క్యూరీ ఇట్లాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏవి ఈ గ్రీన్ క్రాకర్స్లో ఉండవు. నార్మల్ క్రాకర్స్లో వాడే గన్ పౌడరు 600 డిగ్రీ సెల్సియస్ దగ్గర విపరీతంగా పేలిపోయి గాలిలో ఉన్న ఆక్సిజన్ని విపరీతంగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనివల్ల గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. అదే గ్రీన్ క్రాకర్స్ ఆల్మోస్ట్ 50% తక్కువగా ఆక్సిజన్ని కన్జంప్షన్ చేసుకుంటాయి. సో దానివల్ల గాలిలో ఆక్సిజన్ నాణ్యత అనేది పడిపోదు. మరి ఎట్లా ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే, ఇప్పుడు అన్ని క్రాకర్ షాపులలో ఈ గ్రీన్ క్రాకర్స్ దొరుకుతున్నాయి. కాకపోతే మనం చూస్ చేసుకోవడమే అక్కడ ఇంపార్టెంట్. ఈ క్రాకర్స్ ప్యాకెట్ల మీద CSIR, NERI ఈ రెండు సంస్థల లోగోలు ఉంటాయి. అంతేకాదు వాటి మీద గ్రీన్ క్రాకర్స్ అని రాసి కూడా ఉంటుంది. ఒకవేళ అక్కడికి మీకు డౌట్ ఉంటే ప్రతి క్రాకర్ ప్యాకెట్ మీద ఒక QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ని మీ ఫోన్ కెమెరా ఓపెన్ చేసి స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా అది ఎక్కడ తయారైంది, దానిలో వాడిన మెటీరియల్ ఏంటి, తయారీదారి కంపెనీ పేరు, అడ్రస్తో సహా చూపిస్తుంది. సో ఇంకెందుకు లేట్, గ్రీన్ క్రాకర్స్తో ఈ దీపావళిని సేఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా నిర్వహించుకుందాం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.